మొన్న రీసెంట్గా అయితే వీడియో కూడా పెట్టాను కదా ఫ్రెండ్స్. అప్పటి నుండి అయితే ఇంకా తెగ తూడ్చేస్తున్నాడు మా ఆయన బైక్ని. అంతకుముందు అయితే అసలు హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నీ పింకీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇంకా అలాగే మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇంకా సాటర్డే ఫ్రెండ్స్. బ్లాగ్ తీయకైతే చాలా రోజులు అయింది కదా, అందుకే ఈరోజు అయితే తీద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా మార్నింగే అందరిలో ఏముంటుంది, పిల్లల్ని అయితే ఇంకా స్కూల్కి రెడీ చేయడం కదా ఫ్రెండ్స్. మా ఇంట్లో కూడా అదే జరుగుతుంది. స్వీట్ని లే 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 అంటే ఇప్పుడు లేచి బ్రష్ చేసి చూడండి ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. ఆమెకి స్కూల్ ఆటో రావడానికి ఇంకా 40 minutes టైం ఉంది. ఈ 40 minutesలో ఆమెను స్నానం చేపించేసి రెడీ చేసి నేనైతే ఇంకా ఆమెకి అన్నం తినిపించేసి టిఫిన్ బాక్స్ రెడీ చేసి పంపేయాలి. చూడండి ఫ్రెండ్స్, అలా చేస్తుంది మా స్వీట్. తొందరగా లే అంటే అస్సలు లేవది. మళ్ళీ ఇంకా వాటర్ పెట్టున్నాయి, వాటర్ స్నానం చేసేవంటే చెయ్యదంట. చాయ్ తాగిన తర్వాత స్నానం చేస్తుందంట ఫ్రెండ్స్. చూడండి బిస్కెట్ అందించుకుంటుంది. ఇప్పుడైతే ఇంకా ఆమెకి చాయ్ ఇచ్చేసి తర్వాత అయితే స్నానం చేపించేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ చేస్తాను. ఈరోజు ఇలాగే ఫుల్ వ్లాగ్ అనేది షూట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసి ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. న్యూ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా ఇంకా తల్లాడి స్వీట్ని అయితే రెడీ చేశాను. ఇప్పుడైతే ఇంకా చూపించే స్వీట్ ఏం తింటున్నావు? నేను గులాబ్ జామున్ చేశాను ఫ్రెండ్స్. అది అవును తింటుంది. ఇంకా ఆటో రావడానికి 10 minutes టైం ఉంది ఫ్రెండ్స్. మా చిన్న పాప కూడా తినేస్తుంది. హాయ్ చెప్పు. హాయ్ చిన్న, హాయ్ చెప్పు. సో ఫ్రెండ్స్, నేనైతే జస్ట్ ఇప్పుడే స్నానం చేసేసి చూడండి పూజ కూడా చేసేసాను. ఈరోజు అయితే సాటర్డే ఫ్రెండ్స్. ప్రతి శనివారం ఫాస్టింగ్ ఉండేదాన్ని, కానీ కొన్ని కారణాల వల్ల అయితే ఇంకా ఫాస్టింగ్ అయితే వదిలేయాల్సి వచ్చింది. నేను చిన్న పాపకు కూడా స్నానం చేపించేసాను ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే చూడండి అబ్బాయిని ల్యాబ్లో పెట్టినప్పటి నుండి చాలా అంటే చాలా మద్దం తయారయ్యండి ఫ్రెండ్స్. అసలు అదే మరి ఏమంటారు, బద్ధకం. బద్ధకం ఎక్కువ అయిపోయింది మా ఆయనకి. చిన్ను అది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే ఇంకా అన్నం తినేయాలి. నేను అన్నం తినేస్తాను, కాసేపు రెస్ట్ కూడా తీసుకుంటాను. కానీ మా హస్బెండ్ అయితే లేచి బ్రష్ కూడా చేయడు. చేసింది కావచ్చు, పాలు తాగుతున్నాడు కదా. ఫ్రెండ్స్, ఇంకా మేమైతే కౌటర్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే బైక్ క్లీన్ చేస్తున్నాడు. మొన్న రీసెంట్గా అయితే వీడియో కూడా పెట్టాను కదా ఫ్రెండ్స్. అప్పటి నుండి అయితే ఇంకా తెగ తూడ్చేస్తున్నాడు మా ఆయన బైక్ని. అంతకుముందు అయితే అసలు పెగు పట్టి అసలు ఇట్లా అనేటోడు కూడా కాదు. ఇప్పుడైతే ఇంకా రోజు మహా రుద్దేస్తున్నాడు చూడండి. కొన్ని రోజులే కొత్తగా ఉన్న రోజుల తర్వాత పాత పడితే మళ్ళీ మూలన పడిపోతుంది. మా చిన్న కూడా రెడీ అయిపోయింది. మేమైతే కౌటర్లో వెళ్తున్నాం చెప్పాను కదా. చిన్ను నిద్ర అయిపోయిందా? అది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇంకా జాతకం చూపించడానికి వచ్చామన్నమాట. మొన్న రీసెంట్గా అయితే ఇంకా ఇల్లుకు ముగ్గేద్దామంటే సెట్ కాలేదు, అందుకే మళ్ళీ అయితే జాతకం చూపిస్తున్నాం ఫ్రెండ్స్. అందుకోసమే వచ్చాం. సో ఫ్రెండ్స్, ఇంకా చూసింది కదా జాతకం చూసి అయితే ఇక్కడైతే ఇంకా ప్లైవుడ్ షాప్కి వచ్చినాం. ఇది అదేనా? సో ఇక్కడైతే ఇంకా చైర్స్ తీసుకుందామని అయితే వచ్చినాం ఫ్రెండ్స్. చూస్తున్నాం ఒక్కొక్కటి. చిన్ను ఈ చైర్ కావాలా నీకు? తీసుకోమన్నారు డాడీని. తీసుకుందామా ఇది నీకు? అక్క కూర్చొని హోంవర్క్ చేయడానికి బాగుంది కదా. మా ఆయన అంటే మారొచ్చు చైర్ తీసుకుంటారు ఫ్రెండ్స్. చూడుస్తాను తగలబడి. ఫ్రెండ్స్, ఫైనల్గా స్వీట్ స్కూల్కి వచ్చి ఆమె ఇంటికి అయితే తీసుకెళ్తున్నానండి. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అన్నయ్య కాల్ చేశాడు రమ్మని. నేను స్వీట్ని మా చిన్న పాపకు కూడా తీసుకెళ్తాను.